వెల్కమ్ టు ద ఫుడ్ కొలంబస్ తెలుగు. ఈరోజు మనం ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే సామెల్ పొంగల్ చేయబోతున్నాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా పెసరపప్పును డ్రై రోస్ట్ చేసుకోవాలండి. దీనికైతే నేను ఒక చిన్న గ్లాస్ పప్పు తీసుకున్నాను. ఈ గ్లాస్ 50 ml మెజర్మెంట్ కలిగి ఉంది. ఇది 2 నుంచి 3కి సరిపోతుందండి. ఫస్ట్ అయితే ఒక పాన్ పెట్టుకొని పెసరపప్పుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసేసుకుందాం. వన్స్ డ్రై రోస్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ డ్రై రోస్ట్ చేసిన పెసరపప్పుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన ఉంచేసుకుందాం. నెక్స్ట్ సామెలు తీసుకుందామండి. సామెలు కూడా సేమ్ మెజర్మెంట్ 50 ml అండి. ఇది నేను 6 నుంచి 8 గంటల వరకు నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ని పొయ్యి మీద పెట్టేసుకుని కొంచెం నెయ్యి వేసేసుకుందాం. ఇది మీ ఇష్టం అండి. నెయ్యి లేదా ఆయిల్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, కానీ నెయ్యి వేసుకుంటే రుచిగా ఉంటుంది. నెయ్యి కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి జీలకర్ర అండ్ మరి కొంచెం మిరియాలు వేసేసుకుందాం. కొంచెం బాగా నెయ్యికి పట్టేలాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్నాం కదండి ఆ మిల్లెట్ ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా నానబెట్టడం వల్ల డైజెషన్ బాగా ఉంటుంది అండ్ బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ అందుతుంది. నేను ఇక్కడ సామెలు తీసుకున్నాను కదా, మీరు కావాలంటే కొరలు, అరికలు, ఊదలు ఆర్ వరిగలు ఏదైనా తీసుకోవచ్చండి. అండ్ ఇప్పుడు ఇందులోకైతే పక్కన డ్రై రోస్ట్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ పెసరపప్పును కూడా వేసి కలిపేసుకుందాం. బాగా మిక్స్ అయ్యాక ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందామండి. మిల్లెట్ పప్పు రేషియో ఏంటంటే వాటర్కి 1 గ్లాస్ మిల్లెట్కి 2 గ్లాసెస్ వాటర్ అండి. 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసెస్ వాటర్ అండి. టోటల్గా 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. మీకు కావాల్సిన టెక్స్చర్కి తగ్గట్టు మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు, కొంచెం అటు ఇటు. అండ్ ఇప్పుడైతే బాగా కలిపేసి రుచికి సరిపడా ఉప్పు వేసి కొంచెం బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడైతే బాగా కలిపేసుకుందాం. పప్పుకి సాల్ట్ అండ్ మిల్లెట్ అన్నీ బాగా పట్టేలాగా కలిపేసుకొని చూసారా బాయిల్ అయిపోయింది. ఇప్పుడైతే మనం కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి విజిల్ పెట్టేసుకుందాం. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. మరి ఎక్కువ విజిల్స్ రానిస్తే మరీ సాఫ్ట్గా అయిపోతుంది. సో 3 విజిల్స్ చాలు. ఇప్పుడైతే ప్రెషర్ అంతా పోయింది కదా, కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి ఎలా ఉందో పొంగల్ చెక్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు చూసారా ఎంత క్రీమీగా వచ్చిందో పొంగల్ టెక్స్చర్ అనేది. ఒకవేళ మీకు ఇంకా ఫ్లోయిగా కావాలంటే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందాం. పొంగల్కి తాలింపుకి జీడిపప్పు, మిరియాలు, అల్లం, మిర్చి, ఇంగువ, కరివేపాకు అండ్ జీరా. ఓకేనా? ఇప్పుడు ఒక చిన్న పాన్ పెట్టేసుకొని కొంచెం గీ వేసుకుందాం. ఇక్కడ మీ ఇష్టం అండి, ఆయిల్ ఆర్ గీ ఏదైనా యూస్ చేయొచ్చు. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, మిరియాలు, జీడిపప్పు యాడ్ చేసుకుందాం. జీడిపప్పుని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలు. మరి ఎక్కువగా రానియద్దు. ఓకేనా? మరి ఎక్కువ అయితే మాడిపోయే పరిస్థితి ఉంటుంది. సో లైట్ గోల్డెన్ కలర్ వరకు ఫ్రై చేస్తే చాలు. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇంగువ యాడ్ చేసుకుందాం. ఇంగువ, పచ్చిమిర్చి అండ్ చాప్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం ముక్కలు, అవి యాడ్ చేద్దాం. అండ్ కొంచెం కరివేపాకు యాడ్ చేసేస్తున్నాను. ఇవంతా బాగా ఫ్రై చేసుకుందాం. ఒకదానికొకటి ఫ్లేవర్ బాగా పట్టేలాగా ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఈ తాలింపుని పొంగల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. ట్రాన్స్ఫర్ చేసుకున్నాక బాగా కలిపేసుకుని తాలింపుని పొంగల్కి బాగా కలిపేసుకుందాం. అంతే, మన టేస్టీ అండ్ హెల్దీ మిల్లెట్ పొంగల్ రెడీ అయిపోయింది. ఇది పచ్చడికి లేదా సాంబార్కి చాలా బాగుంటుంది. మీ ఇంట్లో ఒకవేళ పచ్చడి సాంబార్ లేకపోతే పికల్తో కూడా తినేయచ్చు. హాట్గా సర్వ్ చేసుకొని పొంగల్ని ఎంజాయ్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో మీ ముందర ఉంటాం. అప్పటి వరకు బాయ్.